దగ్గర దగ్గర 20.8% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష నేను ఎలాబొరేటెడ్గా చెప్తున్నాను అధ్యక్ష, కొంచెం టైం ఇవ్వాలి. జాన్ నుంచి అక్టోబర్ వరకు అంటే ఇప్పటి వరకు పెరిగిందా లేదా అని వాళ్ళు అడిగారు కాబట్టి చాలా క్లియర్గా ప్రజలకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. 2019 నుంచి 2024 వరకు కూడా సినారియో తీసుకుంటే జాన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకుంటే అధ్యక్ష 2019లో జాన్ నుంచి అక్టోబర్ వరకు 17,746 అధ్యక్ష. 2020లో అధ్యక్ష 17,089 అధ్యక్ష. 2021లో అధ్యక్ష 17,752 అధ్యక్ష. 2022లో అధ్యక్ష 25,503 అధ్యక్ష. 2023లో అధ్యక్ష 22,418. 2024లో 14,650. అంటే ఓవరాల్గా చెప్పాలంటే క్రైమ్ రేట్ క్రమేణా ఇప్పుడు 24 దగ్గరికి వచ్చేసరికి తగ్గిందని చెప్పి విషయం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే దీని వరకు పెరగడమా పెరగకపోవడం అనేది పక్కన పెడితే కంపల్సరీగా పోలీసింగ్ అనేది మహిళా భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పడానికి అధ్యక్ష అనేకమైన రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మనందరికీ తెలుసు మహిళా పోలీస్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం కానీ మహిళా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం కానీ ఇంతకుముందు మనకి దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టి దిశ చట్టం లేకుండా చేసిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేయాలి అధ్యక్ష. దాన్ని తిరిగి ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్స్ కింద కన్వర్ట్ చేయటం, అదేవిధంగా మహిళా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి మహిళా సిబ్బంది ద్వారా శాంతి భద్రతల విషయంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం దగ్గర నుంచి వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావడం దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పోలీస్ గస్తీ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష. వాటితో పాటు షీ టీములు కానీ బ్లూ కోట్స్ కానీ రక్షక టీములు కానీ గస్తీ వాహనాలను కూడా సమర్థవంతంగా ఉపయోగించడం అనేది పెరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఐసీడబ్ల్యూ డిపార్ట్మెంట్, బాల సంక్షేమము, రైల్వేలు, బిఎస్ఎఫ్, జ్యుడిషియరీ మున్నటువంటి భాగస్వామ్య శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో పోక్సో కేసులు మరియు చైల్డ్ మిస్సింగ్ కేసులని నివారించవచ్చని వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా సైబర్ క్రైమ్ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది. ఎక్కువగా మొబైల్స్ని బేస్ చేసుకొని పిల్లలకి ఎవరెవరు అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి మెసేజ్లు వాళ్ళతో పాటు కొంచెం వాళ్ళని ట్రాప్ చేయడం అంటూ జరుగుతున్నాయి కాబట్టి ఈ సైబర్ క్రైమ్ బృందాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఇంతకుముందు 3 పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ ముందుకు వచ్చింది అధ్యక్ష. ముఖ్యంగా నిఘా పెంచడం అధ్యక్ష. ఇక్కడ మనం విమర్శించుకోవటమా ప్రతి విమర్శలు అన్నది కాదు అధ్యక్ష, ఇక్కడ మహిళల తాలూకా భద్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు పనిచేసిన సీసీ కెమెరాలు కూడా 19 నుంచి 24 దగ్గరికి వచ్చేసరికి సీసీ కెమెరాస్ కూడా మొత్తం అంతా పనిచేయడం మానేసినాయి అధ్యక్ష. ఈవెన్ చాలా మట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి డివైజెస్ ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటిని కూడా మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోని ఈ కఠినమైన చట్టాలని తీసుకురావడంలో కానీ ఒక స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్వేచ్ఛ, విముక్తి ఇటువంటి అన్ని విషయాల్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావటం కానీ బాలికల కోసం 1098 హెల్ప్ లైన్పై అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనందరికీ తెలుసు ముఖ్యంగా మీరు 3rd క్వశ్చన్ అడిగారు అధ్యక్ష, యాక్షన్ టేకెన్ బై గవర్నమెంట్ అగైనెస్ట్ దోస్ రెస్పాన్సిబుల్ అని. సుమారుగా ఈ కేసులకు సంబంధించి 7393 కేసులకు సంబంధించి 12,115 మందికి నోటీసులు ఇవ్వడం అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయ్యింది అధ్యక్ష. అంటే ఇంచుమించు 150 రోజుల్లో అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు లేదా లైంగిక దాడులు, లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష. నిజం చెప్పాలంటే ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారే చెప్పారు యావరేజ్గా 59 కేసులు రోజుకి నమోదు అయ్యాయి అనేసి. అంటే 8,865 కేసులు. నేను మాట్లాడమ్మా. అయితే ఇన్ని ఎక్కువ అంటే గంటకి ఇంచుమించు 2-3 మహిళల మీద ఇలాంటి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలా జరుగుతున్నాయనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అసలు ఎంత ఘోరం అంటే 9 ఏళ్ల బాలికను మొక్కలు చేసేసి అత్యాచారం చేసి మొక్కలు చేసేసి ఒక నదిలో విసిరేశారు అధ్యక్ష. 4 నెలల పైన అయింది ముచ్చుమరిలో, ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం అధ్యక్ష. అలాగే 3.5 ఏళ్ల పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష. అలాంటి ఆమెని చంపేసి విసిరి పడేశారు అధ్యక్ష. మనం చూసాం నగరి కాన్స్టిట్యున్సీలో.
అలాగే హిందూపురం కాన్స్టిట్యున్సీలో అత్తా కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష. అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష. అలాగే నర్సరీలో పనిచేసే మహిళను తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన విషయం మనం చూసాం అధ్యక్ష. కడియంలో ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వానికి, ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా, గతంలో గత ప్రభుత్వం దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేస్తే SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2-వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4-వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దిశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో దిశ యాప్ ద్వారా 31,607 కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు. అది రికార్డెడ్ గా ఉంది. మరి ఇప్పుడు దిశ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా, లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏదైనా తీసుకొచ్చారా? మరి ఇంకోటి అధ్యక్ష ఇంకా ఉంది, 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష. దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఓకే ప్లీజ్ 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 చెప్తురు కానీ ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు నోట్ చేసుకోండి అన్ని ఒకసారి చెప్తారు. ఆర్థిక సహాయం చేశారు. ఇంకో ముఖ్యమైనది అధ్యక్ష, బెల్ షాప్స్ మాత్రం చాలా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికీ అసలు ఎన్ని బెల్ షాప్స్ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది, అసలు వాటిని నివారించడంలో అయితే ప్రభుత్వం ఫెయిల్ అయింది అధ్యక్ష. ఎక్సైజ్ సంబంధించింది, అది హోమ్కి సంబంధించింది కాదు, ఎక్సైజ్ సంబంధించింది అది. ప్లీజ్ కల్పలత గారు కూర్చోండి, కూర్చోండి మీరు ప్లీజ్ 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 కల్పలత గారు. అధ్యక్ష మహిళలను ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో అధ్యక్ష ఈరోజు హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎక్కువై ఒక తారాస్థాయికి చేరాయి అధ్యక్ష. వీటిని మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అధ్యక్ష. దాదాపు చూసుకుంటే గత 5 నెలల నుంచి దాదాపు అధ్యక్ష 110 మంది పైగా మహిళలకు అత్యాచారాలు జరిగాయి అధ్యక్ష. ఎదురు తిరిగితే 11 మందిని దారుణంగా చంపడం జరిగింది అధ్యక్ష. తక్షణమే వీటిని అరికట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ నా నుంచి మంత్రి గారికి క్వశ్చన్స్ అధ్యక్ష. ఇప్పటి వరకు ఎంతమంది మన నేరస్తులు గుర్తించి శిక్షించారు? దిశ యాప్ను కొనసాగిస్తారా లేదా? దిశ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, అది తీసుకురావడానికి మీరు ఏమన్నా ఆలోచన చేస్తారా? వీటినన్నిటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏదేమైనా కూడా అధ్యక్ష మహిళల రక్షణ అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. యేసరత్నం గారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు స్పీచ్లో ముఖ్యంగా 2019లో ఏం జరిగింది అధ్యక్ష? చాలా సెన్సిటివ్ ఇష్యూ మీద డిస్కస్ జరిగేటప్పుడు శ్రీకాంత్ గారు అధ్యక్ష గౌరవ ఇంత సెన్సిటివ్ ఇష్యూలో డిస్కషన్ జరిగేటప్పుడు అలా మాట్లాడకూడదండి. సభ్యులకి నా విజ్ఞప్తి, ఇంత సెన్సిటివ్ ఇష్యూలో మాట్లాడేటప్పుడు మరి అలా అల్లరి చేసుకోవడం ఇది వేరే విషయం కాదు, అల్లరి చేసుకోవడం. ఎందుకంటే సమాజంలో మరి అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు, మనం అందరం కూడా నిత్యము ప్రతిరోజు మరి ఏదైతే చూస్తున్నాం దాని గురించి ఇప్పుడు గౌరవ మంత్రి వర్యులు చెప్పారు ఏదో 2019 అని, అది అవన్నీ పక్కన పెడితే అధ్యక్ష ఇప్పుడు ఈ రోజున మరి
భారతదేశంలో మరి మనకి ఆ రోజున నిర్భయ యాక్ట్ అని వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత వారికి ఏ విధంగా శిక్షలు పడ్డాయి, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది మనందరికీ తెలిసిందే అధ్యక్ష. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దిశ యాక్ట్ వచ్చింది. దిశ యాక్ట్ వచ్చిన తర్వాత అది యాక్ట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే మన రాష్ట్రంలో మాత్రం దిశ పోలీస్ స్టేషన్లు ప్రభుత్వంలో మరి పోలీస్ రోల్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష మీరు వినండి అమ్మా, నేనేం విమర్శించట్లేదు. ఇప్పుడు అదిగా యశోత్తున్నారు 1 minute. యశోత్న గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. నేను కూర్చోండి, మాట్లాడుతున్నా. కూర్చోండి. దయచేసి విప్ గారికి మనం ఏంటంటే, మీరు సభని కంట్రోల్ చేయాలి, ఆర్డర్లో పెట్టాలి. మీరే మధ్యలో ఇంటరాప్షన్ వచ్చి మీరే డిస్టర్బెన్స్ చేస్తే అది కరెక్ట్ కాదు. మీరు సభను కంట్రోల్ చేయాలి. మీరే ఇంటరప్ట్ అయ్యి మీరే డిస్టర్బెన్స్ చేస్తే ఎలాగా? నా మాట్లాడండి ప్లీజ్. మరి ఆ యాక్ట్ వచ్చిన తర్వాత మరి పోలీసు మరి ఎంత వాళ్ళు ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే, పోలీస్ స్టేషన్స్ లో ప్రత్యేకంగా దీన్ని కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ చాలా ఉంటాయి. కాబట్టి దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టిన తర్వాత దిశ పోలీస్ స్టేషన్స్ లో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ ఎంత సమర్థవంతంగా పనిచేసేసి మరి రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్ ఉంది, ఒక మహిళలకి రక్షణ కలిగించడానికి ఉంది అని ఈ రోజున ఏ ఇబ్బంది వచ్చినా కానీ దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా ఎన్నో కేసులు సెటిల్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలము మరి అత్యాచారాలు అవి మాత్రమే కాదు, మరి మహిళలకి మరి ఆఫీసులో జరిగే మరి ఇబ్బందులకు కానీ మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నేను దీనికి రిలేటెడ్ అధ్యక్ష క్వశ్చన్ ఆల్రెడీ గారు దానికి రిలేటెడ్ చెప్తాను. నేనేం చెప్తున్నానంటే దిశ యాక్ట్ సరే, దిశ యాక్ట్ మీరు కొనసాగించడానికి ఏం ప్రయత్నం చేస్తారో లేదో అది తెలియదు, కానీ శిక్షలు పడటానికి మాత్రం మరి ఏదైతే ఉందో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న కేసుల్లో కూడా మరి 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా కాదు అధ్యక్ష. మరి నేను తమరి ద్వారా మనవి చేసుకునేది ఏంటంటే ప్రత్యేక కోర్టులు వేసేసి ఇది ఎంత త్వరితగతిన 3 నెలలు 4 నెలలు, ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా దాని గురించి పెద్ద ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు అధ్యక్ష. గౌరవ మరి మన ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ దీంట్లో చొరవ తీసుకొని మరి దిశ ఒకవేళ మీరు అది వేరే ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఆ పేరు కొనసాగించాలా లేదనేది కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎక్కడ మరి ఏ ప్రాంతంలో పట్టినా కానీ దిశ యాక్ట్ ఉందని ఒక భయంతో ఉంది అధ్యక్ష. మరి ఇది కంటిన్యూ చేసేసి మరి భారతదేశ ప్రభుత్వం మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ యాక్ట్ తీసుకురావటం, లేదంటే మరి చిన్న పిల్లలకి మహిళలకి జరిగే అన్యాయాలని మరి త్వరితగతిన నివారించడానికి న్యాయ వ్యవస్థలో కొత్త ప్రత్యేక కోర్టులు తీసుకురావటం అది ఆవశ్యకత ఎంతో ఉంది అధ్యక్ష. సైబర్ క్రైమ్ వచ్చినప్పటికి కూడా సైబర్ క్రైమ్ లో ఇది ఒక పార్ట్ అవుతుంది, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు అధ్యక్ష. మహిళలకి పిల్లల మీద జరిగే అత్యాచారాల విషయంలో ప్రత్యేకంగా మరి కొన్ని చట్టాలు తీసుకురావటం, కొన్ని కోర్టు న్యాయ వ్యవస్థని రిక్వెస్ట్ చేసేసి న్యాయ వ్యవస్థలో త్వరితగతిన మరి డిస్పోజ్ అయ్యేటట్టుగా చేస్తే మరి ఎంతైనా ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా, ఎందుకంటే ఇదేదో విమర్శ కాదు ఏం కాదు అధ్యక్ష, విమర్శ కాదు. ఎందుకంటే అడగండి, అదే నేను రెండే విషయాలు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇది నేను మాజీ పోలీస్ అధికారికి చెప్తున్నాను. చాలా కేసుల్లో డిస్పోజ్ అవటంలో, అంటే కేసు శిక్ష పడితేనే డిస్పోజ్ కాదు, కాకపోయినా కానీ ఒక కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంచి జరుగుతుంది సమాజానికి. అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత త్వరితగతిన
త్వరితగతిన మరి ఈ కేసులు డిస్పోజ్ అవడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత ఫిజికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత కూడా సంవత్సరాల తరబడి, ఎందుకంటే నార్మల్ కోర్టులో అయితే ప్రత్యేకంగా జరుగుతుంది. నా రిక్వెస్ట్ అంటే స్పెషల్ కోర్టులు పెట్టేసేసి చేయాలి. సరే, సైబర్ క్రైమ్స్ తో దీన్ని లింక్ చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా అయితే మరి మూలన పడితే అదే పడే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేకంగా అమ్మ మీరు చాలా గ్రేట్, ఎందుకంటే మహిళ హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఈ కోణంలో ఆలోచించాలని నేను కోరుకున్నాను అధ్యక్ష. ఓకే, ప్లీజ్ మంత్రి గారు. ఇష్యూ కాబట్టి సభ్యులు చాలా క్వశ్చన్స్ అడిగారు, వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. దానికి వినే అవకాశం కూడా మీరు కూడా కల్పించాలని మరి కోరుకుంటున్నా అధ్యక్ష. మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 59% పెరిగినాయి అని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష. అమ్మ ఒక నిమిషం అమ్మ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్గా విన్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. విషయం ఏంటంటే నేను 59% పెరిగింది, 59 కేసెస్ పర్ డే 59 కేసెస్ వచ్చినాయని నేను మంత్రిగా చెప్పారని చెప్పారు. అది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది. విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే 59 కేసెస్, అదేవిధంగా 8,855 కేసులు అప్పుడు నమోదైనవి. కానీ 2024 వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే 7,234, దగ్గర 18% తగ్గించాము. కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మాట్లాడాం. నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు ముచ్చుమరి కేసు గురించి అదేవిధంగా మళ్ళా ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్, నేనేమంటానంటే అధ్యక్ష, 3.5 సంవత్సరాల ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం. దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అన్నది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత. అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి, దానికి చిరువులు పొలవులు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి, తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ముచ్చుమరి కేసు అవనేయండి, అత్తాకోడలు రేప్ విషయం అవనేయండి, అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి, ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి, పోరాటం చేయండి. దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష. అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత చంపేశారు, ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరీ చెప్తున్నాం, ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మ్యాక్సిమం అందరినీ కూడా 24 గంటల నుంచి 48 గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. దయచేసి వినండి సార్ ప్లీజ్, ఇది చాలా సెన్సిటివ్ విషయం. మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే, పరంగా ఉండాల్సిందే. దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళా ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. దయచేసి ఒకసారి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి బాడీ ఐడెంటిఫికేషన్ అవ్వలేదు, ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు అన్న సంగతి కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష. సభ ముందు కొన్ని ఉంచలేము, రిటర్న్ గా రాసిమ్మన్నా కూడా రిటర్న్ గా రాసి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో ఒక దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. ఇలాంటి సంఘటనలు మేము చెప్పాలంటే కొన్ని కొల్లు చెప్తాం, ఇలాంటి సంఘటనలు అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి. అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ 5 నెలల్లో వితిన్ 24 గంటల నుంచి 48 గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్కి పంపించిన ఘనత మా పోలీసు వ్యవస్థ అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసులు ఎక్కడున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి, చెట్టు నరకడానికి, ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కాయడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లని రక్షించే విషయంలో అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. దయచేసి ఇంకొన్ని విషయం అధ్యక్ష, దిశ చట్టము దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి
వచ్చారన్నారు, సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి కానీ అడుగుతున్నాను అధ్యక్ష, అసలు దిశా చట్టం అనేది ఉందా? దిశా చట్టం చట్టబద్ధత జరిగిందా? దిశా చట్టం చట్టబద్ధత లేకుండా దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని, దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశా పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? కానీ తర్వాత దిశా చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 4th లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష. దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి, పోలీస్ ఆఫీసర్ కదా ఆయన. ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు. నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధపడి అక్కడికి వచ్చా. నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నామన్నారు. నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. నిర్భయ చట్టం ఉండి కూడా దిశ చట్టం అని లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో, బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు. ఇందాకే నేను లాస్ట్ లో మాట్లాడతా. ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష, గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాల ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అన్నారు, 2 వీలర్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? మంత్రి గారు ఒక్క విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు క్లోజ్ చేయండి. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. నాకు ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పే లేదు. క్వశ్చన్ కి సమాధానం మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్తేలాగా వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పలేము కదా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. కూర్చోండి సార్ అధ్యక్ష, చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి. మేడం చెప్పండి. మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఇది కాదు, సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, చెప్పండి. చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది భాష గారు అయిన తర్వాత మాట్లాడదు. మేడం గారు చెప్పిన తర్వాత నేను మీకు రిక్వెస్ట్ మేడం మీరు చేతితో మాట్లాడండి. చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా? వాస్తవాలు చెప్తుంటే ఉందా మీకు? మేడం మీరు చేతితో మాట్లాడండి అధ్యక్ష. ఇంకో 2 నిమిషాలు అధ్యక్ష. మీరు సభతో మాట్లాడి చేతితో మాట్లాడండి. ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్
వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష. దాని ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష. దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. దాని మీద మేము స్టాండ్ అయ్యాం. వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరు నుంచున్నారు చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష అందరి ముందు నుంచున్నారు కదా. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందో అడగమనండి. కాబట్టి అధ్యక్ష మేడం మీ విషయంలో ఫెయిల్ అయింది సార్, మీ విషయంలో ఫెయిల్ అయింది, ఆయన విషయంలో ఫెయిల్ అయింది, శ్రీనివాస్ గారి విషయంలో ఫెయిల్ అయిందని మనం మాట్లాడుకోవాలి. లేకపోతే అనంతబాబు కూర్చుంటాడా? డోర్ డెలివరీలు చేసిన చోటు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. డోర్ డెలివరీలు చేసిన చోటు కూడా మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష? క్లోజ్ చేయండి. కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయి ఉన్నాం. మేజర్ పార్టీ మహిళల రక్షణ విషయంలో పెట్టుకున్నాం. మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫార్మ్ గా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, దేవతలు పూజింపబడాలని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. వాళ్ళకి సహాయ సహకారం అందిస్తాం, వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. ఎల్ఓపి గారు కూర్చోండి అందరూ కూర్చోమ్మా కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు, కూర్చోండి. అధ్యక్ష, ఒక సున్నితమైన ప్రశ్న. ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని. సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ అద్దె కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివా ఇక సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమగ్ర సమాధానం చెప్తా నేను. మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడడం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ సార్ యనమల రామకృష్ణ గారు.